హాయ్ అండి. నా పేరు మమత. నేను పల్లెటూరులో పుట్టి పెరిగి ఇప్పుడు పల్లెటూరు కోడలుగా మీ ముందుకు వచ్చాను. ఈ పల్లెటూరులో మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇది సమ్మర్ కదండి, మేమైతే బయట పడుకుంటున్నాము. ఇంట్లో అయితే చాలా వేడిగా ఉందని. నైట్ అయితే చల్లని గాలి వీస్తుందండి. ఈరోజు నేను చేసే పనులన్నీ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం అని ఇల్లు కడుగుతున్నానండి. ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా. నేనైతే వారంలో మంగళవారం మరియు శుక్రవారం పూజ చేసుకుంటాను. మార్నింగ్ 5కి లేచి నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. 6లో పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటా. పూజ అంటే పెద్ద పూజ అనేసి అయితే అనుకోకండి, ఏదో నాకు తెలిసింది చేసుకుంటాను. మా ఇంట్లో మాత్రం నేను మా ఆయనతోనే దీపం పెట్టిస్తా. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు దీపం వెలిగిస్తే మంచిదంటారు కదా. మరి ఎందుకంటారో నాకు తెలీదు, కానీ నేను అవన్నీ పాటిస్తానండి. దీపం ఎప్పుడు ఆయన పెట్టడండి. ఎప్పుడో ఒకసారి ఆయన లేవాలి అనిపించినప్పుడు మాత్రమే లేస్తాడు. లేకపోతే ఆయనను లేపలేక నాకు చావొస్తుంది. ఇంట్లో పూజ చేసుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోయి పాజిటివ్గా ఉంటుందంటారు కదా. అది నిజమేనండి. నేను అది ఫీల్ అవుతాను. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఎవరిని అనొద్దు. ఎవరి ఇష్టం వారిది. నాకైతే కలాప్ చల్లి ఇడుపులు తీసి ముగ్గు వేయడానికే చాలా టైం పడుతుందండి. మిగతావన్నీ తొందరగానే అయిపోతాయి. ఎంత తొందరగా లేద్దామనుకున్నా అదేంటో అస్సలు లేవాలనిపించదు. అలారం మోగుతున్నా ఆఫ్ చేసి మరీ పడుకుంటాను. అందుకే కొంచెం తొందరగా అలారం పెడతాను. 4:30కి పెడితే అది 5 దాకా మోగుతూనే ఉంటుంది. చిన్నగా లేచి పని చేసుకుంటాను. నా పనులన్నీ 6కి అయిపోవాలని టార్గెట్ పెట్టుకుంటాను. 6లోపు అయిపోవాల్సిందే. నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది అయిందాక చేస్తూనే ఉంటా. మధ్యలో అస్సలు ఆపను. ఒకవేళ ఆపితే మాత్రం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ చేయాలనిపించదు. అందుకే స్టార్ట్ చేస్తే అయిపోయిందాక చేయాల్సిందే. 6లోపు పని చేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ ఉండదు. పనులన్నీ అయిపోతాయి. నేనైతే ఇడుపులకి రెడ్ యాక్సిల్ యూజ్ చేస్తాను. మాకు ఎర్రమట్టి కావాలంటే కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. రెడ్ యాక్సిల్ అయితే మాకు 1 ఇయర్ వస్తుంది. నేను ఎప్పుడు ఇడుపులు తీయను కదండి. వారంలో 2 సార్లు మాత్రమే. ఇడుపులతో పాటు పొయ్యి కూడా అలుగుతాను. ఈ పొయ్యి నేనే సొంతంగా తయారు చేసుకున్నానండి. నాకు ఈ పొయ్యి మీద వంట చేయడం చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంతే కష్టం. నేను ఒక మంచి ముగ్గు వేయాలి అని అనుకుంటాను, కానీ అది ఆ టైంలో అస్సలు గుర్తుండదు. గుర్తుంది వేద్దాంలే అనుకుంటే అదేమో సగం వేసి సగం మర్చిపోతా. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా అంతే. ఎండ పొడొస్తుందేమో అని ఆరాటంలో మర్చిపోతుంటాను. స్నానం చేసి పూజ చేసుకునే లోపు ఎండ వస్తుందేమో అని కొంచెం తొందరగా వేస్తాను. మా ఆయన లేస్తే ఒక డైలాగ్ వదులుతాడు. నువ్వే టైంకి లేచినా నీ పనులు ఇప్పుడు పూర్తవ్వవంటాడు. అది నిజమేనండి. నేను ఎంత తొందరగా లేచినా పని పూర్తయ్యేసరికి తెల్లారుతుంది. నాకు ఫస్ట్ నుండే అలవాటు లేదు స్పీడ్గా పని చేయడం. ఇప్పుడిప్పుడే కొంత అలవాటు అవుతుందండి. ఏదైనా ముందు వచ్చి ఉండాలి. అది ఏ పనైనా అన్నీ నేర్చుకుంటేనే తర్వాత మనకి ఇబ్బంది ఉండదండి. ముందు నేర్చుకోవడం వలన మనం ఏ పనైనా సింపుల్గా చేసుకోగలం. మరి ముఖ్యంగా వంటలు నేర్చుకోవాలండి, ఏ అమ్మాయి అయినా. ఇక్కడైతే రెడ్ యాక్సిల్ పడిపోయింది. ఒక డబ్బాల నుండి ఇంకో డబ్బాలకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే పడిపోయింది. ప్యాడ్తో చల్లితే క్లియర్ అవుతుంది, కానీ ప్యాడ్ని మొత్తం చల్లేసా. నాకైతే ఇడుపులో ముగ్గులు ఎక్కువ రావండి. అన్నీ యూట్యూబ్లోనే. ముగ్గులు కూడా ఎక్కువ రావండి నాకు. పెళ్ళైన తర్వాతనే చాలా ముగ్గుల వరకు నేర్చుకున్నాను. ఎక్కువగా మెలికల ముగ్గులే నేర్చుకున్నా. పెళ్ళి అవ్వకముందు ముగ్గుల మీద ఇంట్రెస్టే ఉండకపోయేది. పెళ్ళైతే ఏ అమ్మాయికైనా ఈ పనులు తప్పవు కదండి. నాకైతే ఇప్పుడు అంత పెద్ద పని అయితే లేదు, కానీ పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు నేను మా ఆయనే కదా. పెళ్ళి కాకముందుకి పెళ్ళి అయ్యాక చాలా డిఫరెంట్ ఉంటుంది. పెళ్ళి కాకముందు అసలు లైఫ్ అంటే ఏంటో అనుకుంటాం. పెళ్ళి అయితే తెలుస్తుంది ఎవరికైనా మన లైఫ్ అంటే ఏంటో. ముఖ్యంగా అమ్మాయిలకి పెళ్ళి అయితే చాలు, అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఒక లైఫ్ అయితే ఇప్పుడు వేరే లైఫ్ అని.
రియల్ ఏంటంటే ఇదే మన అసలైన లైఫ్. పెళ్ళయ్యాక గొడవలు అనడం సహజం అండి, కానీ అవన్నీ నెట్టుకుంటూ వెళ్ళడమే అసలైన లైఫ్. అసలు గొడవలే కాకుండా ఉండాలంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండ్ మీద ఉంటుంది. ముగ్గులో నేను ఎప్పుడు పసుపు కుంకుమ వేస్తాను, బట్ ఈసారి ఎల్లో కలర్, రెడ్ కలర్ వేస్తున్నాను. పోయిన సంక్రాంతికి తెచ్చిన కలర్స్ మిగిలిపోయాయండి. కలర్స్ అన్నీ ఒక డబ్బాలో పోసుకున్నా. ఇదైతే సింపుల్గా ఎటు అంటే అటు మార్చుకోవచ్చు. ఒక్క దాంట్లోనే అన్ని కలర్స్ ఉన్నాయి కదా, మనకు కూడా ఫ్రీగా ఉంటుంది. పసుపు కుంకుమ కన్నా ఎల్లో అండ్ రెడ్ కలర్స్ వేస్తే ముగ్గుకి ఇంకా మంచి లుక్ వచ్చింది. పొయ్యి దగ్గర కూడా వేస్తున్నాను ఇదే కలర్స్ని. ఇడ్లీ ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేయకపోతే ఇడ్లీలు రావండి, అతుక్కుంటాయి. అందుకే ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను ఎక్కువగా ఇడ్లీలు తిననండి, ఎప్పుడో ఒకసారి. నాకు ఎక్కువ దోశలు అంటేనే ఇష్టం. రోజు వేసిన తింటాను దోశలు. పాపం మా ఆయనకేమో ఇడ్లీలు అంటేనే ఇష్టం. ఆయన కోసమని 3 డేస్కి ఒకసారి చేస్తుంటాను. నాకు పెళ్ళికి ముందు వంటలు వండడమే రాదండి, మా అమ్మ పెడితే తినడం తప్ప. పెళ్ళయిన కొత్తలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మరీ పర్ఫెక్ట్ అయితే కాదు, చేస్తూ ఉంటే అలవాటైంది. చేస్తున్నప్పుడు నేను అనుకునేది, ఏందబ్బా ఈ వంటలని, మనకు తినడం తప్ప వండడమే రాదు. అప్పుడు అనుకునేది, పాపం మా అమ్మకి నేను కూడా హెల్ప్ చేసినట్టయితే బాగుండేదేమో అని. ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు కదండి. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇలా గడప పూజ అయితే చేసుకుంటానండి. శుక్రవారం నాడైతే ఇలా చేసుకుంటాను. అలాగే ముగ్గు కూడా వేస్తాను. నేను ఎప్పుడూ రైస్ ఫ్లోర్తోనే ముగ్గు పెడతాను గడప ముందు, కానీ ఈసారి ముగ్గుతో వేస్తున్నాను. అది ఎక్కడ పెట్టానో గుర్తులేదండి. మళ్ళీ ఇల్లంతా వెతికేసరికి పూజ లేట్ అవుతుంది. నాకు టైంకి ఏది దొరకదండి. అది అనే కాదు, ఏ పని చేసినా ఇంతే, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. ఇడ్లీ చేశాను కదండి, పాత్ర అయితే కడుగుతున్నాను. మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఇడ్లీలు ఒక గిన్నెలో అయితే వేసాను, మళ్ళీ వంట చేసే కడగాలండి, మరిన్ని పడతాయి. అందుకే ఇవి అయితే సపరేట్గా కడుగుతున్నానండి. మా పక్క ఊరిలో కూరగాయల మార్కెట్ ప్రతి శుక్రవారం నడుస్తుందండి. నేనైతే అక్కడే తెచ్చుకుంటాను. చాలా తక్కువ ధరలోనే వస్తాయి. 100 రూపాయలతో వారానికి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకుంటాను నేను. అవి మాకు మళ్ళీ శుక్రవారం దాకా వస్తాయి. ఈ మార్కెట్ అయితే ఈవినింగ్ 5 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఉంటుంది. మేము 7కి అయితే వెళ్తాము. 7 కల్లా వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.